నేను మీకు 2 రకాల వ్యక్తుల్ని చెప్తా. దాంట్లో ఎవరు డేంజరస్సో మీరు చెప్పండి. ఫస్ట్ కేటగరీ ఏంటంటే, మిమ్మల్ని బాగా హేట్ చేసేవాళ్ళు. వాళ్ళు డేంజరా? లేదా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నటించే వాళ్ళు డేంజరా? రెండోది, మిమ్మల్ని డైరెక్ట్‌గా క్రిటిసైజ్ చేసేవాళ్ళు డేంజరా? క్రిటిసైజ్ చేయటం అంటే తిట్టటం కావచ్చు, తక్కువ చేసి మాట్లాడటం. క్రిటిసైజ్ చేసేవాళ్ళు డేంజరా? లేదా మిమ్మల్ని యూజ్ చేసుకోవటానికి మిమ్మల్ని పొగిడే వాళ్ళు డేంజరా? ఎవరు డేంజరు? ఫస్ట్ కేటగిరీ డేంజరా? సెకండ్ కేటగిరీ డేంజరా? ఫస్ట్ కేటగిరీ మంచి వాళ్ళు కాకపోవచ్చు కానీ వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది కానీ అంత డేంజర్ ఉండదు. అంటే ఇప్పుడు డైరెక్ట్గా హేట్ చేసేవాడు ఏదో ఒక నష్టం చేకూరుస్తాడు అని మనకు ఒక అవేర్నెస్ ఉంటుంది. కానీ ప్రేమిస్తున్నట్టు నటించేవాడు, వాడు డైరెక్ట్గా హేట్ చేయట్లా, ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు. డైరెక్ట్గా క్రిటిసైజ్ చేసేవాడిని చూస్తే మనకు తెలుస్తుంది, ఓకే వీళ్ళు మనల్ని ప్రైజ్ చేయరు, మనల్ని మన గెలుపుల్ని వీళ్ళు ఒప్పుకోరు, మన సక్సెస్ అంటే వీళ్ళకి పడదు అని మనకు డైరెక్ట్గా తెలుస్తుంది. కానీ మనల్ని యూజ్ చేసుకోవాలని మనల్ని ఎప్పుడూ పొగుడుతుండే వాళ్ళని కనుక్కోవటం కుదురుతుందా? ఈ క్వశ్చన్స్ నేను ఎందుకు అడుగుతున్నానంటే 10లో 9 మందికున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఎవరిని నమ్మాలి, ఎలా నమ్మాలి, ఏ క్వాలిటీస్ చూసి ఒక వ్యక్తిని నమ్మాలి. ఇక్కడ చాలామంది పప్పులో కాలేస్తున్నారు. మీరు మీ లిమిట్స్ దాటి హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయా లేవా? అతిగా ట్రస్ట్ చేసిన రోజులు ఉన్నాయా లేవా? అవతల వాళ్ళ క్యారెక్టర్ బయటపడ్డప్పుడు అరే వీళ్ళ కలర్స్ మనకు కనపడలేదే, వీళ్ళ ట్రూ కలర్స్ మనకు కనపడలేదే, ఓవర్ నైట్ ఎలా చేంజ్ అయ్యాడు? మనుషులు ఓవర్ నైట్ చేంజ్ అవ్వలేదండి, అవ్వట్లా. వాళ్ళ క్యారెక్టర్ ఎప్పటి నుంచో సేమ్ అంతే ఉంది. కానీ వాళ్ళిచ్చే సిగ్నల్స్ మనం చూడలేకపోయాం. అందుకే వాళ్ళని ఈజీగా నమ్మి మోసపోతున్నాం. మరి ఒక వ్యక్తిని నమ్మాలి అంటే ఎవరు రైట్ పర్సన్, ఎవరు రాంగ్ పర్సన్ తెలవాలి అంటే ఎలా తెలుస్తుంది? నేను ఇవాళ 4 క్వాలిటీస్ చెప్తాను. ఈ క్వాలిటీస్ ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళని చాలా ఈజీగా నమ్మచ్చు. వాళ్ళతో రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయి. ఎవరిలో అయితే ఉండవో చాలా డేంజరస్గా, చాలా ఇబ్బందికరంగా వాళ్ళతో రిలేషన్షిప్స్ ఉంటాయి. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఒక రాంగ్ కెరియర్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి కొన్ని సంవత్సరాలు వేస్ట్ అవుతాయి. ఒక రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి కొంత డబ్బులు నష్టపోతారు. కానీ ఒక రాంగ్ పర్సన్తో రిలేషన్షిప్ కనుక ఎంచుకున్నారా, చూస్ చేసుకున్నారా, మీ పీస్ ఆఫ్ మైండ్ పోతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది, మీ మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, మీరు ఇమోషనల్గా వీక్ అయిపోతారు, అసలు పీల్చి పిప్పి చేసేస్తారు మిమ్మల్ని. ఎలా ఉంటుందంటే చెరుకు గడ కనుక మిషన్లో నుంచి బయటకు వస్తే ఎట్లుంటుంది, ఇంకేం ఉండదు ఇంకా దాంట్లో. మన పరిస్థితి అంతే ఉంటుంది. సో ఆ క్వాలిటీస్ ఏంటి? చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేటట్లు సేఫ్ అని ఒక యాక్రోనిమ్ తీసుకోండి. మనం ప్రతి చోట సేఫ్టీ చూస్తాం. ఒక కారు కొనుక్కుంటున్నా సేఫ్టీ చూస్తాం, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన సేఫ్టీ చూస్తాం, ప్రతి చోట మనం సేఫ్టీ చూస్తాం. ఒక వ్యక్తితో కనెక్ట్ అయ్యేటప్పుడు కూడా ఈ సేఫ్టీ చూడండి, SAFE. ఎస్ అంటే ఏంటంటే స్టెబిలిటీ. స్టెబిలిటీ అంటే వాళ్ళ బిహేవియర్లో చాలా స్టెబిలిటీ ఉంటుంది, చాలా ప్రిడిక్టబిలిటీ ఉంటుంది. ప్రిడిక్టబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఇవాళ ఒక రకంగా రేపు ఇంకొక రకంగా వాళ్ళు బిహేవ్ చేయరు. ఇవాళ బాగా ప్రేమ చూపించి రేపు హేట్రిడ్ వాళ్ళు చూపిరు. వాళ్ళ బిహేవియర్ చాలా కన్సిస్టెంట్గా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది పరిస్థితి ఏంటంటే అండి, మనతో లాభం ఉంటే, మనతో గనక ఆ వ్యక్తికి లాభం ఉంటే ఇక మహానటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోవడమే. అంతా నటిస్తారు వాళ్ళు. మనతో ఉపయోగం లేకపోతే చాలామంది అసలు దగ్గరికి కూడా రాని అట్లా చులకన చేసి మాట్లాడుతుంటారు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఎవరిలో అయితే స్టెబిలిటీ ఉంటుందో వాళ్ళు ప్రతి వ్యక్తితోనూ ఆర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్తో వాళ్ళ బిహేవియర్ సేమ్ ఉంటుందండి. ఒకళ్ళతో బాగా క్లోజ్గా ఉండి ఒకళ్ళని అసలు బాగా దూరం పెట్టడం ఇది జరగదు. అన్నీ బాగున్నప్పుడు ఎవడి బిహేవియర్ అయినా స్టేబుల్గానే ఉంటుందండి. మనకి లాభాలు రానప్పుడు లేదా మనకి నష్టాలు వచ్చినప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం కష్టకాలంలో ఉన్నప్పుడు, లేదా అవతల వ్యక్తికి కోపం వచ్చినప్పుడు ఇటువంటి సందర్భాల్లో బిహేవియర్స్ మారిపోతుంటాయి, మాటలు జారిపోతుంటారు. కానీ ఎవరిలో అయితే స్టెబిలిటీ ఉంటుందో వాళ్ళ బిహేవియర్లో చాలా ప్రిడిక్టబిలిటీ ఉంటుంది. అంత ఈజీగా వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవ్వదు.
వీళ్ళు అద్భుతమైన పీపుల్ అండి. ఎందుకంటే వాళ్ళని గనక నమ్ముకున్నావా, వాళ్ళని గనక నమ్ముకుంటే మనల్ని మనం అమ్ముకునే అవసరం ఉండదు. సెకండ్ క్వాలిటీ ఏంటంటే అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే ఇక్కడ నేను ఏ కాంటెక్స్లో చెప్తున్నానంటే వీళ్ళు బ్లేమ్ చేసే రకాలు కాదు. ఒక రిలేషన్షిప్లో, అది ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా కానీ, ఒక ఇబ్బంది వస్తే వీళ్ళు 24 గంటలు బ్లేమ్ చేసుకుంటూ దాన్ని తప్పుని వేరే వాళ్ళ మీద వేసేసి తప్పించుకొని తిరిగే రకాలు కాదు. అకౌంటబిలిటీ అంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళతో మీరేమన్నా షేర్ చేసుకున్నారనుకోండి, వీళ్ళతో గనక మీ సీక్రెట్స్ ఏమన్నా షేర్ చేసుకుంటే అవి చాలా భద్రంగా వాళ్ళ దగ్గరే ఉంటాయి, అకౌంటబిలిటీ ఉంటే. కానీ చాలామంది ఈ రోజుల్లో ఎలా తయారవుతున్నారంటే వాళ్ళతో ఒకటి చెప్పంగానే ఇక ఒక బ్రాడ్కాస్టింగ్ ఛానల్ లాగా అది నేషనల్ లెవెల్ మీడియా న్యూస్ లాగా స్ప్రెడ్ చేసేస్తుంటారు. అలా స్ప్రెడ్ చేసే వాళ్ళని నమ్మటం చాలా కష్టం. ఎక్స్పెషల్లీ మన సీక్రెట్ వాళ్ళకి చెప్పుకున్నప్పుడు వాళ్ళు మన సీక్రెట్ మనం వాళ్ళకి చెప్పుకొని మనం ఏమనుకుంటున్నాం అంటే అబ్బా బ్యాంకులో డబ్బులు వేసుకున్నట్టు చాలా మంచిగా ఉంది అనుకుంటున్నాం, కానీ మనకి తప్ప ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది. అటువంటి వాళ్ళతో స్నేహం చేయటం కానీ ఒక రిలేషన్షిప్లో ఉండటం కానీ మనల్ని మనం చంపుకున్నట్టే. అందుకేనండి ఎవరైతే ఇమోషనల్గా వీక్గా ఉంటారో వాళ్ళు చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఈ సైన్స్ చూడరు, స్టెబిలిటీ ఉందా లేదా చూడరు, అకౌంటబిలిటీ ఉందా లేదా చూడరు. మిగతా రెండు నేను చెప్పబోయేవి ఇవన్నీ చూడకుండా మెరిసేవన్నీ బంగారం కాదన్నట్టు పైపైన మెరుపులు చూసి, పైపైన అందాలు చూసి వాళ్ళు అంధకారంలోకి వెళ్తుంటారు. ఇమోషనల్ మాస్టరీ ఎందుకు అవసరం, మన ఇమోషన్స్ని మనం ఎందుకు మేనేజ్ చేయాలి అంటే ఎవరైతే ఇమోషనల్గా మెచ్యూర్డ్గా ఉంటారో, ఎవరైతే ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటారో, ఎవరైతే ఇమోషనల్గా స్టేబుల్గా ఉంటారో వాళ్ళంత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. తద్వారా మోసపోకుండా రాంగ్ రిలేషన్షిప్స్లోకి వెళ్లకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. సో ఫస్ట్ వన్ స్టెబిలిటీ, సెకండ్ వన్ అకౌంటబిలిటీ, థర్డ్ వన్ ఎఫ్ అంటే ఏంటంటే ఫ్రీడమ్ అండి. ఫ్రీడమ్ అంటే ఇక్కడ ఫ్రీడమ్ అంటే నా దృష్టిలో నువ్వు ఏది పడితే అది చేయి అని చెప్పొదిలేసే రకాలు కాదు. ఇక్కడ వాళ్ళతో మనం రిలేషన్షిప్లో ఉంటే మనం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, నటించాల్సిన అవసరం ఉండదు అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్న వీక్నెస్ని వాళ్ళు హైలైట్ చేసి తక్కువ చేసి ఇన్సల్ట్ చేసే రకాలు కదా. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ప్రతి మనిషిలోనూ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఎదుటి వ్యక్తిలో మనలో నెగిటివ్ ఉందని చెప్పి వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకోరు, వాళ్ళు దాన్ని ఛాన్స్ తీసుకోరు, దాన్ని యూస్ చేసుకోరు. సో మీరు చాలా ఫ్రీగా ఉండొచ్చు, మీలాగా మీరు ఉండొచ్చు వాళ్ళతో. ఆ ఫ్రీడమ్ ఉండాలి. అట్లీస్ట్ 100కి 100% కాకపోయినా 100లో 70% అయినా సరే ఫ్రీడమ్ లేకపోతే, ఒక వ్యక్తి దగ్గర మనం అనుకున్నది ఎక్స్ప్రెస్ చేయలేకపోతే, మనం మనలా ఉండలేకపోతే, మన ఆలోచన విధానాలు మనం వాళ్ళతో షేర్ చేసుకోలేకపోతే, మన ఫీలింగ్స్ కానీ, అది మన హ్యాపీనెస్ కానీ, బాధ కానీ, అది ఏదైనా కానీ మనం షేర్ చేసుకునే అంత ఫ్రీడమ్ కూడా లేకపోతే ఆ వ్యక్తి మనకు ఫ్రెండ్ కాదు, ఆ వ్యక్తితో ఎటువంటి రిలేషన్షిప్లోనూ ఉండాల్సిన అవసరం లేదు. ఉన్నావా మనల్ని మనం కోల్పోతాం. సో స్టెబిలిటీ, అకౌంటబిలిటీ, ఫ్రీడమ్, SAF. ఈ ఏంటయ్యా అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఎలివేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఎలివేషన్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళతో గనక మనం ఉంటే మనల్ని వీళ్ళు ఎలివేట్ చేస్తారు. ఎలివేట్ చేయటం అంటే మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోబోతారు. అది మనం ఫినాన్షియల్గా అయినా కానివ్వండి, హెల్త్ వైజ్ అయినా కానివ్వండి, ఇమోషనల్గా అయినా కానివ్వండి. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు మనల్ని రీఛార్జ్ చేస్తారు, మన పాజిటివ్స్ని వీళ్ళు ఎలివేట్ చేస్తారు. వీళ్ళు ప్రతిరోజు ప్రతి క్షణం అనుక్షణం మనలో స్ట్రెంగ్స్ మనకి కనపడేలా వినపడేలా చెబుతుంటారు, చూపిస్తుంటారు. కానీ దీని గనక ఆపోజిట్ తీసుకుంటే కొంతమంది గుచ్చి భూతద్దం పెట్టి మరి మన వీక్నెస్ని హైలైట్ చేస్తూ, మనం చేసిన తప్పుల్ని హైలైట్ చేస్తూ, మన ఫెయిల్యూర్లని మాత్రమే గుర్తు చేస్తూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎలివేటర్స్ కాదండి, వాళ్ళు ఎలిమినేటర్స్. వాళ్ళు
ఎలిమినేటర్స్ అంటే మన కాన్ఫిడెన్స్ పోతుంది, మన పీస్ ఆఫ్ మైండ్ పోతుంది వాళ్ళతో ఉంటే. అసలు ఎందుకురా నేనున్న నేను అసలు ఉండటం కరెక్టేనా అనిపిస్తుంది. నేను పెద్ద వేస్ట్ కానిగా అనే భావన వాళ్ళతో ఉంటే కలుగుతుంది. సో ఎవరైతే మన గ్రోత్ని, మన పాజిటివ్స్ని, మన స్ట్రెంగ్స్ని ఎలివేట్ చెయ్యగలరో వాళ్ళని నమ్మచ్చు. సేఫ్, ట్రస్ట్ విషయంలో సేఫ్గా ఉండాలి అంటే బిహేవియర్లో స్టెబిలిటీ అండ్ ప్రెడిక్టబిలిటీ ఉన్న వాళ్ళని, అకౌంటబిలిటీ ఉన్న వాళ్ళని, ఫ్రీడమ్ ఇవ్వగలిగిన వాళ్ళని, మనల్ని ఎలివేట్ చేయగలిగిన వాళ్ళని మనం నమ్మచ్చు. కాకుండా దీనికి ఆపోజిట్ ఉన్న వాళ్ళని నమ్మామా, మై డియర్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, అది దినదినగండం నూరేళ్ళ ఆయుష్ లాంటిది. సో మీరు ఎవరినన్నా నమ్మే ముందు ఈ 4 క్వాలిటీస్ని స్క్రీన్ చేయండి. అదర్వైజ్ చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంత మంచిది కాదు.